క్రీస్తునందు ప్రేమటువంటి వాళ్ళరా, అందరూ బాగున్నారా? ఎక్కడికి వెళ్ళినా బాగున్నారా అని అడగటం నాకు ఒక అలవాటు. ఎందుకంటే ఒకరి యొక్క యోగక్షేమాలు ఒకరు తెలుసుకోవటం అనేది క్రైస్తవ జీవితంలో ఇట్స్ ఏ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్. కాబట్టి దానిలో భాగంగా నేను అడుగుతూ ఉంటాను, మీరేమీ ఫీల్ అవ్వద్దు దయచేసి. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాము. కృపా సత్య సంపూర్ణుడుగా మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. గత వారమంతా కూడా మీ చల్లని రెక్కల మన భద్రపరిచి సజీవ లెక్కలనికి చేర్చి మీ పరిశుద్ధమైన మందిరములు తండ్రి మీ యొక్క దైవజనుల ద్వారా ప్రభా నేను వివరించబోయేటటువంటి వర్తమానాలు వినటానికి మాకును మా అందరికి అనుగ్రహించినటువంటి మహద్భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. వాక్యము మీది, విత్తువారు మీరు. అయా, ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే కానీ మాట్లాడున్నది మీరు కాదు అని మీరు స్పష్టంగా మాకు వాక్యం ద్వారా సెలవిచ్చారు. మీకు వందనాలు. ఇగో తండ్రి, సిలువ చాటున నీ దీనదాసుని నన్ను మరుగుపరచి మాకును మా అందరికి కావలసిన వర్తమానాన్ని మీరే బోధించమని, సమస్త మహిమా ఘనత ప్రభావం మీరే పొందుకోమని మా ప్రభువైన యేసుక్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మరి ప్రియ సహోదరులు, నాకంటే ముందుగా మాట్లాడిన వారు చక్కగా వాక్యాన్ని వివరించారు. వారికి హృదయపూర్వక వందనాలు. మీరు వినువారు మాత్రమే అయి ఉండాలని వాక్యం చెప్తా ఉన్నది. అయినప్పటికీ దేవుని కృపను బట్టి అప్పుడప్పుడు మరి మీ పాస్టర్ గారు చాలా మంచి, నాకంటే చక్కగా అనర్గళంగా వాక్యాన్ని బోధించగలిగిన సమర్థులు. అయితే ఆయన హీ విల్ హంబుల్ హిమ్సెల్ఫ్, ఆయన తగ్గించుకుంటాడు. ఒకనికంటే ఒకరు యోగ్యుడని ఎంచుకొనుడి అనేటటువంటి దాన్ని వారు పాటిస్తారు. కాబట్టి నాకు వాక్యం ఇస్తున్నారు, కానీ ఆయనకంటే నేను గొప్ప స్పీకర్ని అని కాదు. ఆయన తగ్గించుకొని నాకు సమయం ఇస్తూ ఉన్నాడు, ఇతరులకి సమయం ఇస్తూ ఉన్నాడు. అది వారికి దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప ఆధిక్యత, మంచి సుగుణం. అది ఆ సుగుణాన్ని బట్టి నేను అంత దూరం నుంచి ఇక్కడికి వస్తూ ఉన్నాను. మరి చిన్న పాట కూడా పాడుకొని దేవుని యొక్క వాక్యానికి వెళ్దాం. మధుర గోష్ఠినే చేసెదము, మహిమ క్రియలను తలపోసి మహిమ క్రియలను తలపోసి. మధుర గోష్ఠినే చేసెదము, మహిమ క్రియలను తలపోసి మహిమ క్రియలను తలపోసి. హృదయాలన్నీ కూడి పాడే ఆత్మారాధన చేకొనుమా, ఆత్మారాధన చేకొనుమా. సుధలూరించే నీ ఘన చరితను, సుధలూరించే నీ ఘన చరితను ముదమారగను పాడెదను, ముదమారగను పాడెదను. మధుర గోష్ఠిని చేసెదము యేసు ప్రభు, మధుర గోష్ఠినే చేసెదము యేసు ప్రభు. మా కవనం మా గానం నీ వసగిన కృప వరదానం. మా కవనం మా గానం నీ వసగిన కృప వరదానం. నీ మహిమకే ప్రభు అంకితము, నీ మహిమకే ప్రభు అంకితము.
నిన్ను బందుటయే ధన్యకరం, నిన్ను బందుటయే ధన్యకరం. మధుర గోష్ఠినే చేసెదము, మహిమ క్రియలను తలపోసి, మహిమ క్రియలను తలపోసి. మా దేహములు వేరైనా మాలోని ఆత్మ ఒకటి గదా, మా దేహములు వేరైనా మాలోని ఆత్మ ఒకటి గదా. మా విధములు ధర వేరైనా మా విధములు ధర వేరైనా మా పదగమ్యము నీవే గదా, మా పదగమ్యము నీవే గదా. మధుర గోష్ఠినే చేసెదము, మహిమ క్రియలను తలపోసి, మహిమ క్రియలను తలపోసి. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, నేటి దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము. యోహాను వ్రాసిన 1 పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం నుండి 21వ వచనం వరకు ఎవరైనా చదవాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం నుండి 21 వరకు. కమాన్, త్వరగా ముందుకు వచ్చి చదవండి. చాలమ్మా. క్రీస్తునందు ప్రేమటువంటి వాళ్ళరా, యోహాను పత్రికలకు భక్తుడైన యోహాను 5 గ్రంథాలు రాశాడు. 1 యోహాను సువార్త, యోహాను 1, 2, 3 పత్రికలు, ప్రకటన గ్రంథం, మొత్తం కలిపి 5 పుస్తకాలు ఈయన వ్రాశాడు. ఈయన ప్రత్యేకత ఏంటంటే ఈయన ఎక్కువ ప్రేమను గురించి మాట్లాడతాడు. యోహాను సువార్తలో 56 సార్లు ప్రేమ అనేటటువంటి మాట 56 సార్లు ఆయన వాడాడు యోహాను సువార్తలో. అలాగే యోహాను పత్రికలలో 46 సార్లు ప్రేమ అనేటటువంటి మాట ఉపయోగించాడు. అసలు ఈయనకున్న పేరే ఏంటంటే యేసు తాను ప్రేమించిన శిష్యుడు. యేసు క్రీస్తు చేత ప్రేమించబడినటువంటి శిష్యుడు ఎవరంటే యోహాను. అంటే యేసు అందరిని ప్రేమించలేదంటే అందరిని ప్రేమించాడు, కానీ ప్రత్యేకమైనటువంటి ప్రేమ యోహానుకు అనుగ్రహించాడు. యేసుక్రీస్తు యొక్క 12 మంది శిష్యులలో అందరూ శిలువ మరణము, ఖడ్గము చేత చంపబట్టము, బల్లెము చేత పొడవబట్టము, లేక ఇతరత్ర అనేక రీతులుగా వారు హతసాక్షులయ్యారు. దే బికేమ్ మ్యార్టర్స్ అంటారు, హతసాక్షులు. కానీ యోహాను ఒక్కడే
నిండు ఆయుష్తో ఆయన పద్మస్ ద్వీపానికి పంపించిన, నూనెలో వేసిన, ఎక్కడ వేసినా చావకపోయేసరికి ఆయనకు వదిలేశారు. పద్మస్ ద్వీపంలో ఆకలికి మాడి చనిపోతాడని. కానీ అక్కడ కూడా దేవుడు ఆయనకి ప్రకటన గ్రంథం మొత్తం బయలుపరిచాడు. కారణం ఏంటంటే యోహానికి మరణించకూడదు, యోహాను అలా ఉండాలి. ఎందుకంటే యోహాను ద్వారా నేను అనేక విషయాలు ప్రపంచానికి ఏమి సంభవింపబోతుందో అవన్నీ కూడా నేను వివరించాలంటే యోహాను సజీవుడిగా ఉండాలని యోహాను సాధారణమైనటువంటి సహజ మరణాన్ని పొందినటువంటి ఏకైక శిష్యుడు భక్తుడైనటువంటి యోహాను. కాబట్టి ఇక్కడ యోహాను ఈ అధ్యాయంలో కూడా ఆయన 2 సార్లు ఉపయోగిస్తాడు ఈ మాట, దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. మనం అప్పుడప్పుడు మన ఇళ్ళ దగ్గర గాడ్ ఈజ్ లవ్ అనేటటువంటి మాట ఫ్రీక్వెంట్గా మనం పెట్టుకుంటూ ఉంటాం, లేబుల్ పెడతా ఉంటాం మనం. గాడ్ ఈజ్ లవ్, దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు అనేటటువంటి మాట. క్రీస్తునందు ప్రేమటువంటి వాళ్ళరా, ఈ అధ్యాయంలో దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు అంటాడు. దేవుని యందు నిలిచి ఉన్నటువంటి వాడు, దేవుని ప్రేమించేటటువంటి వాడు దేవుడు వాని యందు నిలిచి ఉంటాడు అన్నటువంటి మాటలు చెప్తా ఉన్నారు. అలాగే తీర్పు దినమందు మనకి ప్రేమ ఉన్నటువంటి వాడికట చాలా ధైర్యం ఉంటుందట. మీరు జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు మనం ఏం చేయలేదనుకో, జడ్జి గారు అక్కడ కూర్చున్న మనకేం భయం ఉండదు. నేనేం చేయలేదు కాబట్టి ఏది నా మీద నిరూపణ కాదు అనే ధైర్యంతో ఉంటాం. తప్పు చేసినటువంటి వాడు చాలా భయపడతా ఉంటాడు. వామ్మో ఆ విషయం బయటకు వస్తే నేనేం చేయాలని భయపడతా ఉంటాడు. ప్రేమ కలిగినటువంటి వానికి ధైర్యం ఉంటుందట. ఇక్కడ ధైర్యం అనేటటువంటి మాటకి ఇంగ్లీష్లో కాన్ఫిడెన్స్ అనేటటువంటి మాట ఉపయోగించారు. కాన్ఫిడెన్స్, ప్రేమ కలిగినటువంటి వాడు చాలా కాన్ఫిడెంట్గా, చాలా ఆత్మస్థైర్యంగా వాడు స్థైర్యంగా వాడు ఉండగలుగుతాడు. కారణం ఏంటంటే ప్రేమ ఎవని యందు అయితే ఉంటుందో వాని యందు దేవుడు ఉంటాడట. అది కారణం. ప్రేమ లేని చోట దేవుడు ఉండటానికి అవకాశం లేదు. క్రీస్తునందు ప్రేమ ఎటువంటి వాళ్ళరా, ప్రేమ ప్రధానంగా 2 రకాలు, తర్వాత సబ్ కేటగిరీస్ చాలా ఉన్నాయి. ప్రధానమైన రెండు ప్రేమలు ఉంటాయి. ఒకటి ఇతరులను ప్రేమించుట ఒకటి. ఇది సర్వసాధారణంగా జరిగేటటువంటిది. సమాజంలో మనం చూస్తున్నటువంటింత ఇతరులను ప్రేమిస్తాం. మనం మన బిడ్డల్ని ప్రేమిస్తాము, భార్యలను ప్రేమిస్తాము, అలాగే మన బంధువుల్ని వీళ్ళందరూ కూడా ప్రేమిస్తూ ఉంటాం, సాటి మనుషులు కూడా ప్రేమిస్తూ ఉంటాం. వీటన్నిటికంటే అత్యంత ప్రమాదకరమైన ప్రేమ ఏంటంటే సెల్ఫ్ లవ్ అన్నారు దీన్ని, సెల్ఫ్ లవ్. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇది మనిషిని పట్టి పీడిస్తున్నటువంటి సమస్య. అందుకే దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేటటువంటి వాళ్ళు ఉంటారట. అంత్యకాలములలో దేవుని కంటే సుఖానుభవమును, ఎవడైతే దేవుని కంటే ఎక్కువ సుఖానుభవాన్ని అనుభవించాలని ప్రయత్నం చేస్తాడో వాడిని దేవుడు నాశనం చేస్తూ ఉన్నాడు. మీరు జాగ్రత్త గమనించండి. నా ప్రాణమా తిని తాగి సంతోషించు, బీ హ్యాపీ మెర్రీ అని చెప్పేసి అన్నటువంటి వాడు ఈ రాత్రికే నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సంపాదించిన నీ ఎవరి పారు అవుతాయి అని చెప్పేసి దేవుడు చెప్పడం జరిగింది. సెల్ఫ్ లవ్కి గ్రీకు భాషలో ఒక పదాన్ని ఉపయోగించారు, నార్సిస్సస్ లవ్ అన్నారు దీన్ని. అంటే అది ఎప్పుడు ఉన్నదో లేదో తెలియదు కానీ గ్రీకు పురాణాలు ఏమున్నదంటే నార్సిస్సస్ అనేటటువంటి వాడు ప్రపంచంలో ఉన్నటువంటి పురుషులలో అత్యంత అందగాడటవాడు. వాడిని మించినటువంటి అందగాడు ప్రపంచంలో లేడట. మన్మధుడు అనేవాడు వాడి బాబులు అంటే వీడు. అలాంటి వాడేం చేశాడంటే, వాడు ఆ రోజుల్లో అద్దాలు లేవు. అద్దాలు వచ్చింది చాలా కొన్ని వేల సంవత్సరాల తర్వాత అద్దాలు అనేవి వచ్చాయి. అద్దాలు రాకముందు బాగా ఒక రేకుని అంటే మెటల్తో తయారు చేసిందని బాగా సాగొట్టి పలచగా చేసి దానిలో ఆ రిఫ్లెక్షన్ చూసుకునేటటువంటి వారు. దానికంటే ముందు ఏం చేసేవాళ్ళంటే బాగా తేటగా ఉన్నటువంటి నీళ్లలో వాళ్ళ రిఫ్లెక్షన్ అనేది చూసుకునేటటువంటి వాళ్ళు. వీడు ఒకరోజు ఆ సరస్సుకు వచ్చేసి ఒకసారి నీళ్లలో చూసుకున్నాడు. నీళ్లలో చూసుకునేసరికి వాడి అందానికి వాడే మూర్చపోయాడు. నార్సిస్సస్ అనేవాడు. అయ్య బాబో ఎంత హ్యాండ్సమ్గా ఉన్నానా అని చెప్పి అనుకొని వాడు ఇక ఎవరిని ప్రేమించడం, వాడిని ఎవరైనా స్త్రీలు వచ్చి ప్రేమిస్తుంటే నో 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 ఐ లవ్ మై సెల్ఫ్, ఐ డోంట్ వాంట్ టు లవ్ యూ అని చెప్పి చెప్పడం ప్రారంభించాడు. అలా ప్రారంభించి ఒకరోజు నీటి దగ్గరికి వచ్చేసి వాడు ఆ నీళ్ళలో ఉన్న రిఫ్లెక్షన్ చూసి దానికి పరవశుడై నీళ్ళలో దూకి చచ్చిపోయాడు.
అందుకే నార్సిస్సస్ కాంప్లెక్స్ అంటారు సైకాలజీలో. నార్సిస్సస్ కాంప్లెక్స్ అంటే వాడిని వాడే ప్రేమిస్తామంటాడు. అద్దం దగ్గర నుంచి బయటికి రాడు, మేకప్ రూమ్లో నుంచి బయటికి రాలేడు, వాడి అందాన్ని చూసి వాడే మురిసిపోతాం అంటాడు. వాడికి ఉన్న గుణగణాల నుంచి వాడి మధ్య అబ్బా వాట్ ఏ హ్యాండ్సమ్ మ్యాన్ ఐయామ్ అని చెప్పేసి వాడు అనుకుంటా ఉంటాడు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది. దీనివల్ల ఏం జరుగుతుందంటే రెండు ప్రధానమైన ఆజ్ఞల్ని వాడు తిరస్కరిస్తాడు. ఒకటి, దేవుని ప్రేమించలేడు. రెండవది, పొరుగువానిని వాడు ప్రేమించలేడు. కాబట్టి సెల్ఫ్ లవ్ ఈజ్ మోర్ డేంజరస్ దాన్ ఎనీ సార్ట్ ఆఫ్ లవ్, అదర్ లవ్స్. ఇతర ప్రేమల కంటే కూడా తన్ను తాను ప్రేమించుకోవటం అనేటటువంటిది అత్యంత భయంకరమైనటువంటిది. అది నాశనానికి, నరకానికి దారితీసేటటువంటి ప్రేమ అన్న విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇప్పటికి కూడా నార్సిస్సస్ పర్సనాలిటీ డిజార్డర్ అని సైకలాజికల్గా ఒక పేరు కూడా దానికి పెట్టారు, నార్సిస్సస్ పర్సనాలిటీ డిజార్డర్. వాడు అద్దం దగ్గర నుంచి కదలడు. వాడికి ఎప్పుడు ఏం తినాలి, ఏం డ్రెస్ చేసుకోవాలి, ఎప్పుడు వాడి గురించి ఆలోచన చేస్తాడు. కానీ వాడు దేవుని గురించి ఆలోచన చేయడు, ఇతరుల గురించి ఆలోచన చేయడు. యేసుక్రీస్తు చెప్పాడు బైబిల్లో, మొత్తం పరిశుద్ధ గ్రంథంలో రెండు ప్రధాన ఆజ్ఞలు. ఒకటి, నీ పూర్ణ హృదయంతో నీ దేవుని ప్రేమించాలి. రెండవది, నీ పొరుగువాన్ని ప్రేమించాలి. ఈ రెండు ప్రధాన ఆజ్ఞలను సెల్ఫ్ లవ్, తన్ను తాను ప్రేమించుకునేటటువంటి వాడు ఈ రెండు ప్రధానమైన ఆజ్ఞల్ని వాడు ఉల్లంఘిస్తాడు. కాబట్టి వాడు దేవుని రాజ్యానికి వాడు వెళ్ళలేడు. కాబట్టి క్రీస్తునందు ప్రేమేటువంటి వాళ్ళరా, ఇక్కడ యోహాను మాట్లాడుతున్నది ఏంటంటే దేవుడు ప్రేమ స్వరూపే ఉన్నాడు. కాబట్టి మీరు కూడా ప్రేమ కలిగి ఉండాలి. మన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనము కూడా పరిశుద్ధులముగా ఉండాలి. మన దేవుడు ప్రేమిస్తున్నాడు కాబట్టి మనము కూడా దేవుని ప్రేమించాలి. దేవుని చేత సృష్టింపబడినటువంటి సాటి మనుషులను కూడా మనం ప్రేమించాలి. గలతీ పత్రికలో 5వ అధ్యాయము 14 వచనం బిగ్గరగా చదవండి. గలతీ పత్రిక 5వ అధ్యాయము 14 వచనం త్వరగా చదవలము. ధర్మశాస్త్రమంతయు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుమను ఒక్క మాటలో సంపూర్ణమైంది, అయిపోయింది. నువ్వు పొరుగువాడిని ప్రేమిస్తున్నావంటే ఖచ్చితంగా దేవుణ్ణి కూడా ప్రేమిస్తావు. ఇక్కడ అంటున్నాడు యోహాను భక్తుడు, కింద వచ్చిన అంటాడు, తాను చూచుచున్న మనిషిని ప్రేమించిన వాడు తాను చూడని దేవుణ్ణి ఏ విధంగా ప్రేమిస్తాడు? దేవుణ్ణి మనం చూడలేదు. ఎవరైనా దేవుణ్ణి చూసామంటే ఇది పచ్చి అబద్ధం. నేను చెప్పడం కాదు, పరిశుద్ధ వాక్యం ఏం చెబుతుందంటే ఎవడును ఎన్నడును దేవుని చూడలేదు, చూడనేరడు. హీ హాజ్ నాట్ సీన్ అండ్ హీ కెనాట్ సీ. ఏమండి, దేవుడు ఎందుకండి అంత కోపం? ఆయన మనకి కనపరుచుకోవచ్చు కదా. చాలామంది సింపుల్గా ఉపయోగిస్తారు, దేవుడు నేను చూశానంటాడు. చాలా ఇది పరిశుద్ధ గ్రంథానికి అది వ్యతిరేకమైనటువంటి. ఎందుకు దేవుడిని చూడలేమో అది కూడా చెప్తాను నేను. ఎందుకు దేవుడిని చూడలేమంటే, ఎందుకు దేవుడు మనకు కనపడకుండా ఉన్నాడంటే దాని అర్థం ఏంటంటే ఆయనను చూచి ఏ నరుడును బ్రతుకనేరడు. మోషే అంటాడు, ప్రభా ప్లీజ్, ఇన్ని సంవత్సరాలు నీ ప్రజలను నడిపిస్తున్నాను కదా, ఒకసారి ఐ వాంట్ టు సీ యూ, నువ్వు ఎలా ఉంటావో చూడాలంటే నన్ను చూచిన వాడు బ్రతుకడు. అయితే ఓ పని చెయ్యి, నేను ఆ బండ సందులో దాక్కుంటాను, ఉన్నప్పుడు నువ్వు బండ సందులో దాక్కో, నేను అలా వెళ్ళేటప్పుడు నా వెనుక తట్టు మాత్రం నువ్వు చూడగలుగుతావు. ఇశ్రాయేలు ప్రజలను 40 సంవత్సరాలు నడిపించి ఐగుప్తు సామ్రాజ్యపు ఆ సింహాసనాన్ని వదిలివేసి సమస్తాన్ని త్యాగం చేసి అడవిలో ఆకులు అలములు తినుకుంటూ సరైన టైంకి భోజనం లేక అష్ట కష్టాలు పడినటువంటి మోషేకే లభించినటువంటి దైవ దర్శన భాగ్యం నీకు నాకు ఎలా లభిస్తుంది ప్రియ సహోదరి సహోదరుడా? సింపుల్గానే వేస్తూ ఉంటాం మనం. క్రీస్తునందు ప్రేమ దర్శనాలు కలగవచ్చు కానీ ఆయన దివ్యమంగళ స్వరూపాన్ని సాక్షాత్తుగా మనం చూడగలిగి బ్రతికేటటువంటి వ్యక్తులు ఈ ప్రపంచంలో ఒక్కడు కూడా లేడు. దేవదూతలకు మాత్రమే ఆ అదృష్టం అనేటటువంటిది కలుగుతూ ఉంటుంది. ఆయన సన్నిధులు ఎప్పుడుండి ఆయన పరిశుద్ధుడని ఆయన్ని స్తుతిస్తూ ఉండేటటువంటి బాధ్యత కేవలము దేవదూతలకు మాత్రమే ఉంటుందని యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో మనం చదువుతూ ఉన్నాము. అప్పుడు యెషయా అంటాడు, యెషయా మనలేకపోతూ ఉన్నాడు. ఏమీ చేయలేక యెషయా అలా చూస్తూ ఉన్నప్పుడు దేవదూతలలో ఒకడు బలిపీఠం మీద ఉన్నటువంటి అగ్నిని తీసుకొచ్చి అతని నాలుకకు పెదాలకి అట్లా తగిలించి, ఇప్పుడు నీవు పవిత్రమైన వాడు.
అపవిత్రతను హబక్కూకు గ్రంథంలో మొదటి అధ్యాయం 13 వచనం అంటాడు, ఆయన అపవిత్రతని పాపాన్ని చూడలేడట. అసలు ఆయన మనం బ్రహ్మాండంగా చూస్తాం, కానీ ఆయన ఆ అపవిత్రత ఆ పాపకార్యానట తన పవిత్రమైన కన్నులతో చూడలేనంత మహాపరిశుద్ధుడు మహాపవిత్రుడైనటువంటి వాడు దేవుడు. క్రీస్తునందు ప్రేమటువంటి వాళ్ళరా, అలాంటి దేవుణ్ణి చూడాలంటే ఒకే ఒక్క మార్గం ఏంటంటే, ఎవని యందైతే ప్రేమ ఉంటుందో వాని యందు దేవుడు నిలుచును. దేవుణ్ణి మనలోకి రప్పించాలంటే దానికి ఒకే ఒక్క మార్గం ఏంటంటే, మనము ప్రేమ కలిగినటువంటి వారముగా ఉండాలి. అది ఒక్కటే మనం చేయాలి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, క్రీడ్, కమ్యూనిటీ, సెక్స్, రిలిజియన్, కుల మత వర్గ లింగ వివక్ష లేకుండా, ఏమీ భేదం లేకుండా నీవు సాటి మనిషిని ఎప్పుడైతే ప్రేమించగలుగుతావో, డెఫినెట్లీ గాడ్ విల్ రిసైడ్ ఇన్ యువర్ హార్ట్. దేవుడు తప్పకుండా నీ హృదయంలో, నా హృదయంలో ఉంటాడన్న విషయాన్ని మనకి పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తూ ఉన్నది. అంతేగాని మనల్ని మనం ప్రేమించుకోవటం తప్పు కాదు, కానీ మనం మంచి బట్టలు వేసుకోవాలి, మంచిగా ఉండాలి అంటాం తప్పు కాదు. దేవుని ఉద్దేశం అది కాదు. దేవుని కంటే నీవు ఎక్కువగా నిన్ను కూడా నీవు ప్రేమించుకోవటానికి వీలు లేదు. అలా అనుకుంటే మిషనరీలు ఎంతోమంది విలాసవంతమైన జీవితాన్ని అమెరికాలో, ఇంగ్లాండ్లో వదిలేసి రాళ్ళు రప్పలు ఉన్నటువంటి దేశానికి వచ్చి, ఏమాత్రం ఫెసిలిటీస్ లేనటువంటి ఈ ప్రాంతానికి వచ్చి వారు పాములు తేళ్ల మధ్య నివాసం చేశారు. కారణం ఏంటంటే, దేవుని యొక్క ప్రేమను మనకు చూపించటానికి వారు వచ్చారు, కానీ వారికి తిండి లేక కాదు, లేకపోతే వారికి ఏం పని లేక కాదు. ఈనాడు మిషనరీస్ రాకపోవటం వల్లే ఆ ప్రేమని, దేవుని ప్రేమను మనం రుచి చూసాము. ఈనాడు యేసుక్రీస్తుని కూడా మనము హత్తుకొని ఆయన బిడ్డలుగా మనము జీవిస్తూ ఉన్నాము. కాబట్టి దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. దేవుని యందు నిలిచి ఉన్నటువంటి వాడు దేవుడు వాని యందు నిలిచి ఉంటాడు. నీవు దేవుని యందు నిలిచి ఉంటే వాని యందు దేవుడు నిలిచి ఉంటాడు. ఎప్పుడైతే దేవుని యందు నీవు నిలిచి ఉంటావో నీ హృదయం చాలా ప్రేమతో నిండిపోతూ ఉంటుంది. క్రీస్తునందు ప్రేమటువంటి వాళ్ళరా, తీర్పు దినం ఒకటి రాబోతూ ఉన్నది. ద డూమ్స్ డే అన్నారు, లేకపోతే ద డే ఆఫ్ జడ్జిమెంట్ ఈజ్ ఎట్ హ్యాండ్. అది చాలా సమీపముగా ఉన్నది. ఈ మధ్య ఒక న్యూస్ విన్నాను నేను. ఒక 2 గ్రహ శకలాలు భూమిని ఢీ కొట్టడానికి సిద్ధంగా వస్తున్నాయట. ఆగస్టు నెలలో బహుశా 13వ తారీఖున రావచ్చు అని అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం నాకు తెలియదు. నాసా వాళ్ళు మాత్రం ప్రకటించారు, భూమిని ఢీ కొట్టడానికి 2 భయంకరమైనటువంటి ప్లానెట్స్, అంటే ముక్కలు, ఆ ముక్కలు అవి వస్తూ ఉన్నాయి. భూమి ఢీ కొట్టడానికి ఒకవేళ రాగలిగితే అప్పుడు ఏం జరుగుతుందో మరి మనం చెప్పలేకపోతా ఉన్నాము. క్రీస్తునందు ప్రేమటువంటి వాళ్ళరా, ఒక్కసారి మనం జాగ్రత్తగా గమనించినట్లయితే తీర్పు దినమున దాని కొరకు మనం అందరం ఎదురు చూడవలసినటువంటి వారమై ఉంటాం. మనం తీర్పు దినమున మనకు ధైర్యం కలగాలంటే మనం ఏం చేయాలంటే, మనము దేవుని ప్రేమించాలి. దేవుని చేత సృష్టింపబడిన మనుష్యుని మనము ప్రేమించాలి. అందుకే గుర్రం జాషువా కవి అంటాడు, ప్రతిమల పెండ్లి చేయుటకు 100,000 వ్యయుంతురు గాని, ప్రతిమల పెండ్లి చేయుటకు 100,000 వ్యయుంతురు గాని, దుఃఖిత మతులైన పేదల ఫకీరుల శూన్యములైన పాత్రలను మెతుకు వెదల్పరి భరత మీదిని, 33 కోట్ల దేవతలెగబడ్డ భరతఖండమున దీనుల క్షుత్తులారునే. దేవునికి ఆ నైవేద్యాలు అవి ఏదేదో పెడతా ఉంటారు, కానీ సాటి మనిషిని ప్రేమించలేనటువంటి వ్యక్తులుగా ఉంటున్నటువంటి ఈ దేశం అని చెప్పేసి ఆయన ఒక కవిత్వం కూడా రాశాడు, గుర్రం జాషువా మహాకవి. క్రీస్తునందు ప్రేమేటువంటి వాళ్ళరా, దేవుని ప్రేమించేటటువంటి వాడని చెప్పినటువంటి వాడు తప్పకుండా సాటి మనిషిని కూడా వాడు ప్రేమిస్తాడు. సాటి మనిషిని ప్రేమించట్లేదంటే నో డౌట్ హీ డజంట్ లవ్ గాడ్. వాడు దేవుని ప్రేమిస్తున్నాను కానీ సాటి మనిషిని నేను ప్రేమించట్లేదంటే వాడు పెద్ద అబద్ధికుడి ప్రపంచంలో. వాడు ఎంతటి స్థితిలో ఉన్నా సరే సాటి మనిషిని ప్రేమించిన వాడు దేవుని ప్రేమించడని అక్కడ యోహాను భక్తుడే తెలియపరుస్తున్నాడు. తాను చూచుతున్న సహోదరుని ప్రేమించిన వాడు తాను చూడని దేవుని ఏ విధంగా ప్రేమించగలడు? ఒకటి మాట జాగ్రత్త గమనించండి. దేవుణ్ణి చూడాలని, బాగా చేరిపార చూడాలని యోహాను కూడా ప్రయత్నం చేశాడు పద్మసు దీపంలో. కానీ చూశాడా? ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన స్వరము విస్తారమైన జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఆయనను చూడగా చచ్చిన వాని వలె ఆయన పాదముల దగ్గర నేను పడిపోతిని. యేసు చేత ప్రేమించబడినటువంటి శిష్యుడు యేసుక్రీస్తు ముఖం చూడలేక చచ్చిన వాని వలె ఆయన పాదాల దగ్గర పడిపోతే
చాలామంది దేవుడు నేను చూసేశానని చెప్తా ఉన్నారు. ఎంత పెద్ద అబద్ధం ఈ ప్రపంచంలో రాజ్యం చేస్తూ ఉన్నది. క్రీస్తునందు ప్రేమేటువంటి వాళ్ళ జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ప్రేమలో భయం ఉండదు. ఒక అమ్మాయి 4వ అంతస్తులో ఏదో మొత్తానికి షార్ట్ సర్క్యూట్ వల్ల 4వ అంతస్తులో అగ్ని ప్రమాదం జరుగుతూ ఉంటే ఒక బ్లైండ్ అమ్మాయి ఆ అంచుకి అక్కడ కూర్చొని ఉంది. ఆ అమ్మాయిని తీసుకొని రావాలంటే నిచ్చెనలు వేసి తీసుకొని రావాలంటే అవటం లేదు. అని 4వ అంతస్తు వరకు ఉండే నిచ్చెనలు లేవు. అందులో వెంటనే చాలా వేగంగా ఆ మంటలు వ్యాపిస్తూ ఉన్నాయి. త్వరతగా ఆ అమ్మాయిని తీసుకొని రావాలంటే అంటే వీలవట్లేదు. అప్పుడు వాళ్ళ నాన్నకు చెప్పారు, ఏమండి ఆ అమ్మాయి పోనీ ఏమైనా సైగ చేద్దామంటే గుడ్డమ్మాయి, కళ్ళు కనపడవు, మేమేమో ఎంత కేకలు వేసినా ఆ అమ్మాయి మమ్మల్ని నమ్మట్లేదు. అమ్మాయి దూకు దూకు అంటున్నారు. ఇక్కడ ఒక నెట్ పట్టుకొని కూర్చున్నారు. దూకు దూకు అంటే నో నో అంటుంది. అప్పుడు వాళ్ళ నాన్న పిలిపించారు. వాళ్ళ నాన్న వచ్చి బేబీ ఒక్కసారి ఇటు దూకు నాన్న అనేసరికి వెంటనే దూకేసింది. మేం చెప్తే ఎందుకు దూకలేదు, మీరెందుకు చెప్తే దూకారంటే ఆమెకి తండ్రి మీద ఉన్న కాన్ఫిడెన్స్, విశ్వాసం. ఒకవేళ దూకితే మా నాన్న జాగ్రత్తగా నన్ను చూసుకుంటాడు, మిగిలిన వాళ్ళు చూసుకుంటారో లేదు అన్న ఒక అవిశ్వాసం అనేది. క్రీస్తునందు ప్రేమేటువంటి వాళ్ళరా, ప్రేమలో భయం ఉండదట. ఎప్పుడైతే దేవుని ప్రేమిస్తామో మనం దేనికైనా సిద్ధపడతాం. యేసుక్రీస్తు శిష్యులు మరణం పొందటానికి చాలా సిద్ధపడి వెళ్ళారు. పేతురు తప్పించుకోవడానికి అవకాశం ఉంది. పేతురు ముందుకు వెళ్తా ఉన్నాడు. వెళ్తున్నసరికి ఆకాశంలో ఒక సిలువ కనపడింది. దాన్ని వెంటనే భావించుకొని సిలువ పెట్టాడంటే ఇక్కడ నేను మరణం పొందాలి, హతసాక్షిగా మారాలని చెప్పేసి వెంటనే మరలా తిరిగి రోమ నగరానికి వెళ్ళిపోయాడు. ఎవరు వెళ్తారండి? ఎంత దర్శనం కలిగినా వెళ్ళి చావు అంటే చస్తారా? కానీ దేవుని ప్రేమ, అదే పేతురు ఒకానొక రోజుల్లో యేసుక్రీస్తు సిలువ సమయంలో ఆయన ఎవరో నాకు తెలియదన్నాడు. ఎప్పుడైతే తనలో దేవుని ప్రేమ పరిపూర్ణంగా వ్యాపించిందో అప్పుడు ఆ దేవుని కొరకు తన ప్రాణాన్ని అర్పించడానికి తిరిగి రోమ్ పట్టణం వెళ్ళి అక్కడ యేసుక్రీస్తు కొరకు తలక్రిందులుగా సిలువ వేయబడి తాను హతసాక్షిగా మారినట్లుగా చరిత్ర గ్రంథం మనకు తెలియజేస్తా ఉన్నది. క్రీస్తునందు ప్రేమేటువంటి వాళ్ళరా, దేవుని ప్రేమలో భయం ఉండదు. పౌలైతే మరి అంటాడు, నా మట్టుకైతే బ్రతుకుడ క్రీస్తే, చావైతే నాకు లాభం. మనం అంటామా? బతుకుంటే బలుసాగు తినొచ్చు, బలుసాగు తినేని బ్రతకొచ్చు అనుకుంటారు తప్ప ఎవడు కూడా చావంటే నాకు భయం లేదని చెప్పగలిగినటువంటి వాడు ఎవడు కూడా ప్రపంచంలో లేడట. దీన్ని ఏమంటారంటే ఇంగ్లీష్లో థానటోఫోబియా అన్నారు. థానటో, ఎవడికి ఏ భయం లేకపోవచ్చు కానీ థానటోఫోబియా అంటే మరణ భయము. మరణ భయం అనేది సర్వసాధారణంగా అందరికీ వస్తుంది. క్రీస్తునందు ప్రేమేటువంటి వాళ్ళరా, ఈ భయాన్ని జయించగలిగేవాడు ఎవడంటే దేవుని యందు ఎవడైతే ప్రేమ కలిగి ఉంటాడో, దేవుడు ఎవని యందైతే ఉంటాడో వానికి మరణ భయము ఉండదు. అందుకే పౌలు ఆ మాట చెప్పగలిగాడు, నా మటుకైతే బ్రతుకుడ క్రీస్తే, చావైతే నాకు లాభం. ఇట్స్ ఎ గ్రేట్ బెనిఫిట్, డెత్ ఈజ్ ఎ గ్రేట్ బెనిఫిట్ అని చెప్పగలిగినటువంటి గొప్ప దైవజనుడు అపోస్తలుడైన పౌలు. క్రీస్తునందు ప్రేమేటువంటి వాళ్ళరా, ఇక్కడ యోహాను కూడా చాలా సందర్భాల్లో సిద్ధపడ్డాడు. నూనెలో వేస్తాను నేనంటే వేయండి అన్నాడు. బాబు ఏ బాకండే మీ దండం పెడతాను అనలేదు. వేశారు కానీ చావలేదు. పద్మస్ దీపం పంపించేద్దాం అన్నారు. పూర్వకాలం మన దేశంలో ఎవడైనా మహాఘోరమైన తప్పు చేస్తే, హత్య చేస్తే వాడిని అండమాన్ నికోబార్ దీవులకు పంపించేవాళ్ళు. అండమాన్ నికోబార్ దీవులు ఏముండదు కాబట్టి వాడే అన్నం నీడు లేకుండా అక్కడ చచ్చిపోతాడు. చచ్చిపోయినా అడిగేవాళ్ళు లేడు, సమాధి చేయాల్సిన అవసరం లేదు. ఆ విధంగా ఇప్పుడు అండమాన్ నికోబార్ దీవుల్లో కొన్ని లక్షల మంది ప్రజలు ఉన్నారు. అదొక ప్రత్యేకమైన రాష్ట్రంగా తయారైపోయింది. అది ఆశ్చర్యం. అక్కడికి ఎవరు కావాలని వెళ్ళలేదు. ఈ విధంగా వెళ్ళినటువంటి వాళ్ళే వాళ్ళు ఏదో రకంగా మొత్తానికి జనాభా వృద్ధి చెంది అండమాన్ నికోబార్ దీవుల్లో ఇప్పుడు అక్కడ ఒక గవర్నర్ ఉంటాడు, ఒక అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, అక్కడ కాలేజీలు ఉన్నాయి, అక్కడ మన థియలాజికల్ కాలేజీలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి అక్కడ. క్రీస్తునందు ప్రేమేటువంటి వాళ్ళరా, పద్మసు దీపంలో వేసినప్పటికీ కూడా ఇతను మరణించలేదు. కారణం ఏంటంటే ఆయన సెలవు లేకుండా ఎవడు కూడా మరణించరు. ఆయన సెలవు అయిన తర్వాత ఎవడు నోబడీ కెన్ స్టాప్ ఇట్. నరులారా తిరిగి రండి, కమ్ బ్యాక్ టు మీ అని ఒక్కసారి అన్న తర్వాత ఆజ్ఞ దేవుని యొద్ద నుండి నోటిలో నుండి ఆజ్ఞ బయలుదేరిందంటే ఘనత వహించిన వాడైనను, 49వ కీర్తనలు ఉంటుంది, ఘనత వహించిన వాడైనను మనుష్యుడు నిలువజాలడు అంటాడు.
నీకు నీవే ఊర్లు పేర్లు పెట్టుకొని నీకు నీవే గొప్ప మేలు చేసుకుంటావని జనులందరూ పొగడినను ఘనత వహించిన వాడైనను మనుష్యుడు నిలువజాలడు. కారణం ఏంటంటే ఎంతటి గొప్పవాడైనా మరణాన్ని పొందవలసినటువంటి వాడే. ఎందుకంటే దేవుని చేతిలో మన ప్రాణాత్మలు ఏ దేవుని చేతిలో ఉన్నావో ఆ దేవుని మనము ఆరాధిస్తున్నాము. కాబట్టి ఆయనను మొట్టమొదటి స్థానం మనం ఆయనను ప్రేమించాలి. ఆయనని ప్రేమించిన తర్వాత రెండవ ఆజ్ఞ ఏంటంటే పొరుగు వారిని ప్రేమించాలి. ఈ రెండిటిని మించినటువంటి ఆజ్ఞలు బైబిల్లో లేవని సాక్షాత్తు యేసుక్రీస్తే ఒక ఒక అధికారికి ఆయన చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమటువంటి వారా, దేవుని ప్రేమకి మనుషుల ప్రేమకి ఉన్నటువంటి రకాలు ఒకసారి మనం చూసినట్లయితే మనుషుల ప్రేమలో చాలా రకాలు ఉన్నాయట. ఒకసారి ఆ లిస్ట్ ఏందో మనం చూద్దాము. క్రీస్తునందు ప్రేమటువంటి వాళ్ళరా, దేవుని ప్రేమని ఏమని పిలిచారంటే ఏమని పిలిచారండి? అగపే ప్రేమ. ఏమని పిలిచారు దాన్ని? అగపే ప్రేమ అంటే దేవుని ప్రేమ. అక్కడ నిస్వార్థమైన నిష్కలంకమైన ఏ రకమైనటువంటి అనుమానాలకు తావు లేనటువంటి స్వచ్ఛమైన క్రిస్టల్ క్లియర్ లవ్, స్ఫటికము వంటి శ్రేష్టమైనటువంటి ప్రేమ దేవుని యొక్క ప్రేమ. మనుషుల యొక్క ప్రేమట నన్ను బాగా ఆకర్షించిన ఇంగ్లీష్ లిటరేచర్లో వాడిని కాబట్టి నేను ఒక మాట చెబుతున్నాను. కబోర్డ్ లవ్ అన్నారు ప్రత్యేకంగా. కబోర్డ్ లవ్. కబోర్డ్ అంటే మనకు తెలుసు, కబోర్డ్ అంటే బీరువా. బీరువా ప్రేమ ఏంటి అంటే జేబుల్లో డబ్బులు చూసి ప్రేమించడం. జేబుల్లో డబ్బులు చూసి ప్రేమించడం. ఎవరైనా ప్రేమించే, అరే నువ్వు అంటే నాకు చాలా ఇష్టం రా, ఐ లైక్ యూ అని చెప్పి అంటాడు. అంటే అలాగే భార్య కూడా అట, దయచేసి క్షమించడమా, భార్య కూడా అంటుందట జీతం 1వ తారీఖున వచ్చినప్పుడు, ఏమండి మీకు ఇష్టమైనటువంటి చికెన్ తీసుకొచ్చాను, ఏమండి మీకు ఇష్టమైన పాయసం చేశానని చెప్పి అంటుందట. మరలా నెల చివరిలోకి ఆ మాట ఉండదు, పెట్టింది చేయండి, ఇది రసం చేశాను తాగండి అంట, తినేసేయండి అంట. కబోర్డ్ లవ్ అన్నారు. అంటే డబ్బులు చూసి, భర్త జేబులో ఉన్న డబ్బులు చూసి ప్రేమించేటటువంటి ప్రేమ కూడా ఇంగ్లీష్లో ఒక పేరు పెట్టాడు. దాన్ని ఏమన్నారండి? కబోర్డ్ లవ్, నార్కిస్సస్ లవ్. అలాగే మరి ఇంకా చాలా స్టార్జ్ అన్నారు. స్టార్జ్ అంటే బంధువుల మధ్య ఉన్నటువంటి ప్రేమ, మామూలు ప్రేమ. ఎరోస్, సెక్షువల్ లవ్. ఈ విధంగా చాలా ప్రేమలో చాలా రకాలు ఉన్నాయి. వీటన్నిటిలో కూడా స్వచ్ఛమైనటువంటి ప్రేమ అగపే ప్రేమ. ధరణిలోని ప్రేమలన్నీయు స్థిరముగాక తరిగిపోవును, క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. ఈ భూలోకం అందించలేనటువంటి ప్రేమ దేవుని ప్రేమట. క్రీస్తునందు ప్రేమటువంటి వాళ్ళరా, ఒక కొడుకు తండ్రిని అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నా అంటే, డాడ్, హౌ డస్ గాడ్ లవ్ us? దేవుడు మనల్ని ప్రేమిస్తాడని యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం వాడికి సండే స్కూల్లో చెబుతా ఉంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, ఈ మాట చదువుతున్నప్పుడు దేవుడు లోకాన్ని ఏ విధంగా ప్రేమిస్తాడు? అసలు మనిషి దేవుడిని చూడలేదని అంటున్నాడు. తాను చూడనటువంటి దేవుడు లోకాన్ని ఏ విధంగా ప్రేమిస్తాడు? ఏ విధంగా మనం దేవుడి ప్రేమ తెలుసుకోవచ్చు అన్నటువంటి సందేహం వాళ్ళు కలిగి, డాడ్, హౌ డస్ గాడ్ లవ్ us? దేవుడు మనల్ని ఏ విధంగా ప్రేమిస్తాడు ఒకసారి చెప్పు అంటే తండ్రికి అర్థం కాలే. ఏమన్నాడంటే, ఎవరే ఇప్పుడు మన ఇంటి ప్రక్కన ఆ అన్నయ్యోళ్ళు 2 ఉన్నారు, తెలుసు కదా, నువ్వు రోజు ఆడుకుంటావంటే, ఎస్, వాళ్ళు కుక్క పిల్లని పెంచుకుంటున్నారు. కుక్క పిల్లని, పప్పిని పెంచుకుంటా ఉన్నారు, చూసావు కదా అన్నారు. ఎస్ డాడ్. ఆ కుక్క పిల్లని కర్రతోటి కొడతా ఉంటారు, దాన్ని విసిరేస్తూ ఉంటారు, దాన్ని గిచ్చుతారు, గిల్లుతారు, దాన్ని చాలా టీచ్ చేస్తూ ఉన్నారు. ఈవ్ టీజింగ్ లా దాన్ని కూడా టీచ్ చేస్తూ ఉన్నారు. దే ఆర్ టీజింగ్ అండ్ టార్మెంటింగ్ అండ్ టార్చరింగ్. కానీ ఆ కుక్క పిల్ల ఏం చేస్తా తెలుసా? అది తోక ఊపుకుంటా, సిగ్గు లేకుండా అది వాళ్ళ చుట్టే తిరుగుతూ ఉంటుంది. ఏమాత్రం భేషజాలకు పోకుండా అది
వాళ్ళని ప్రేమిస్తుంది తప్ప నన్ను ఇలా గిచ్చారు, గిల్లారు, కర్రతో పొడిచారు కాబట్టి నేను కరుస్తాను అని అనదు. మరి ఈ కుక్కపిల్ల ప్రేమ గొప్పదా, వాళ్ళ ప్రేమ గొప్పదంటే వాళ్ళు ప్రేమించబడటానికి, కుక్కపిల్ల చేత ప్రేమించబడటానికి వాళ్ళు యోగ్యులు కాదు డాడ్. మామూలుగా అయితే ఆ కుక్కపిల్ల వాళ్ళని కరవాలి, కానీ కుక్కపిల్ల వాళ్ళని ప్రేమిస్తుంది. అందుకే వాళ్ళు అన్నం వేసినా వేయకపోయినా, కొట్టినా తిట్టినా అక్కడే ఉంటుంది. అప్పుడు అన్నాడట, అన్కండిషనల్ లవ్, గాడ్స్ లవ్ ఈస్ అన్కండిషనల్ లవ్. మనము ప్రేమించకపోయినా ఆయనే మనలను ప్రేమిస్తున్నాడు. అందుకే ఇక్కడ ఈ వాక్య భాగంలో ఏముందంటే ఆయనే మొదట మనలను ప్రేమించాడు. యోహాను గుర్తు చేస్తాడు, మనం ప్రేమించలేదు. మనం ఎప్పుడో తెలుసుకుంటాం దేవుడు ఎంత గొప్పవాడని, ఎప్పుడో తెలుసుకుంటాం. నీవు తెలుసుకోకపోయినా సరే దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయనే మొదట మనలను ప్రేమించను. ఈ కుక్కపిల్లలాగా యేసుక్రీస్తుని ఉమ్మి ఊసి పిడిగుద్దులు కుద్ది నిన్ను కొట్టింది ఎవరో ప్రవచించు అని చెప్పినా, బళ్ళెంతో పొడిచినా, ఎన్ని రకాలుగా హింసించినా, టాప్ టు బాటం రక్తం స్రవిస్తా ఉన్నా సరే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించమని చెప్పాడు. దట్ ఈస్ అన్కండిషనల్ లవ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క పేషరతు ప్రేమ అది. ఎవరైనా ఇతరులు మనకు చేస్తే ఎంతకెంతకు వెయ్యిరా నీకు చేస్తానరా, నేను సామాన్యుడు కాదు, వడ్డీతో సహా నీకు చెల్లిస్తానని మనం అంటాము. మన ప్రేమ అలాంటిది. కానీ దేవుని ప్రేమ ఏంటంటే ఎన్ని చేసినా స్టిల్ హీ లవ్స్ అస్. అది దేవుని యొక్క గొప్ప ప్రేమ. అటువంటి ప్రేమను మనము కలిగి ఉండాలని దేవుడు మన ద్వారా మనకు కోరుకుంటా ఉన్నాడు. క్రీస్తునందు ప్రేమ ఎటువంటి వారా, ప్రేమలో భయం ఉండదు. ప్రేమ కలిగినటువంటి వాడు జడ్జిమెంట్కి వెళ్ళడానికి చాలా సిద్ధంగా ఉంటాడు. జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ఒక దేవుని ప్రేమ ఎలాంటిదంటే, దేవుని ప్రేమను మనం గ్రహించలేము. ఒక్కోసారి నేను కూడా అనుకున్నాను, ఇంత సీనియర్ ప్రీచర్నైనా 40 సంవత్సరాలు పైబడి పరిచర్య చేస్తున్న నా భార్య చనిపోయినప్పుడు నేను అనుకున్నాను, అసలు ఈజ్ దేర్ గాడ్ అన్నా. మా పిల్లలు షాక్ అయ్యారు, డాడీ ఆర్ యూ జోకింగ్, అసలు దేవుడు ఉన్నాడు రా అన్న. అసలు పొరపాటు కూడా డాడీ జోక్ కూడా ఈ మాట అండి. ఎందుకంటే దేవుని ప్రేమ గురించి కొన్ని వందల చోట్ల చెప్పినటువంటి వ్యక్తి అసలు దేవుడు ఉన్నాడా అని ఎలా అనుగలుగుతున్నాడని మా ఇద్దరు కూతుర్లు వచ్చి, ఏం డాడీ ఆర్ యూ ఓకే అని చెప్పేసి నన్ను అంటున్నారు. లేదమ్మా, దేవుడే ఉంటే నా భార్యను ఎందుకు తీసుకుంటాడన్నా. దాని దగ్గర వాళ్ళకి సమాధానం లేదు. నువ్వే చెప్పాలి డాడీ అన్నారు. తర్వాత ఒక గంట తర్వాత దేవుని ప్రేమ ఏంటో నాకు అర్థమై, అమ్మా ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ మై డాటర్స్ అని చెప్పేసి నా కూతుర్లకి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఒక్కోసారి ఎంతటి వాడైనా సరే ఫ్రస్ట్రేషన్లోకి వెళ్తాడు, దేవుని ప్రేమని మర్చిపోతాడు. నేనప్పుడు ఐ రిమెంబర్డ్ ఎలీజా. ఏలియా కూడా ఏమన్నాడు, ఇక నేను బ్రతకడం అనవసరం, నన్ను చంపేయి, ఆ యెజబెల్ రాణి చేతిలో చచ్చిపోయే కంటే నీ చేతిలో చచ్చిపోతాను అన్నాడు. అంటే దేవుని మీద విశ్వాసాన్ని కోల్పోయాడు. కానీ నన్ను చంపు అని ఇతను అన్నాడు, కానీ దేవుడు అతను చంపలేదు. మరణము లేకుండా దేవుడు అగ్నిరథాలను పంపించి ఏ మానవునికి దక్కనటువంటి రీతిగా ఏలియాని తీసుకుని వెళ్ళాడు. కానీ ఏలియా ఏమన్నాడంటే నా ప్రాణం తీసుకున్నాడు. ప్రాణం తీసుకోలేదు. దేవునికి ఏ సమయంలో ఏ విధంగా తన ప్రేమను వ్యక్తం చేయాలో మనకంటే ఆయనకు బాగా తెలిసినవాడు. ఒక్కోసారి క్షణికావేశంలో మనం ఆప్తుల్ని కోల్పోయినప్పుడు అసలు దేవుడు అన్యాయం చేశాడని, దేవుడు లేడని రకరకాలుగా మాట్లాడుతూ ఉంటాము. దానికి దైవజనులు అనేది లేదు, లేదా గొప్పవారేం లేదు. సామాన్యుడైనా దైవజనుడైనా ఎవరైనా ఆ విధంగానే ప్రవర్తిస్తారు. క్రీస్తునందు ప్రేమ ఎటువంటి అలా సరిగా అర్థం చేసుకుంటే, నిమ్మడంగా అర్థం చేసుకుంటే దేవుని ప్రేమ ఏంటో మనం చూడగలుగుతాము. ఒక తండ్రి కుమారుడు డిగ్రీ చేస్తున్నాడు. డిగ్రీ అయిపోయింది. డాడ్ నాకు మంచి రోల్స్ రాయిస్ కార్ కావాలి అన్నాడు. బాగా కోటీశ్వరులు. ఓకే డన్ మై సన్ అన్నాడు. డన్ అన్నాడు. సరే అయిపోయింది. డాడీ ఇవాళ గ్రాడ్యుయేషన్ డే, కాన్వొకేషన్ జరుగుతూ ఉంది, మరి నువ్వు కాన్వొకేషన్ రోజు నాకు ప్రజెంట్ చేస్తానన్నావు అంటే లోపలికి రమ్మన్నాడు. రాసన్ తప్పకుండా నీ కోరిక తీరుతుందన్నాడు. తర్వాత బైబిల్ని చక్కగా దాన్ని సీల్ చేసి బాగా మంచిగా ప్యాక్ చేసి బైబిల్ని ఇచ్చాడు.
డాడీ నేను ఏమడిగాను అన్నాడు. నువ్వు కారు అడిగావు. నువ్వేమిచ్చావు అన్నాడు. బైబిల్ ఇచ్చాను అన్నాడు. ఇది కారు కంటే ఎక్కువది నాన్న, ఇది తీసుకొని అన్నాడు. దాన్ని వెంటనే బైబిల్ని అక్కడే విసిరేసి, ఇన్ని కోట్లున్నా మా నాన్న నాకు ఒక చిన్న కారు కొనిలేకపోతా ఉన్నాడని చెప్పి అలిగి వెళ్ళిపోయాడు. కొన్ని రోజులు ఉన్న తరువాత మా నాన్న చూసి చాలా రోజులు అవుతుంది అని వెనక్కి వచ్చేసరికి అక్కడ ఉన్నవారు చెప్పారు, అయ్యా నిన్ను కలవరించి మీ నాన్నగారు చనిపోయారు. చనిపోతూ ఈ ఆస్తి పత్రాలు అన్నీ మీ పేరు మీద రాసి ఇది మీకు అందజేయమని చెప్పి మరీ వెళ్ళారు. అప్పుడు చూశాడు, ఆస్తి పత్రాలనే తన పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేశాడు. రెండవది, మీ నాన్నగారు ఈ బైబిల్ని ఒకసారి ఓపెన్ చేసి చూడమన్నాడు. అన్నప్పుడు ఆ బైబిల్ని ఓపెన్ చేసినప్పుడు దానిలో ఆ కారు తాళాలు ఉన్నాయి. అప్పుడు ఆ కుమారుడు చాలా బిగ్గరగా ఏడ్చాడట. అంటే తండ్రి ప్రేమను అర్థం చేసుకోలేనటువంటి కుమారుడు. అయ్యో, నా తండ్రి నన్ను ఇంతగా ప్రేమించాడా? ఆ రోజే కారు బుక్ చేసి రిసీట్ కూడా పెట్టాడు. ద అమౌంట్ వాజ్ పెయిడ్ కైండ్లీ కలెక్ట్ దిస్ కీస్ అండ్ గెట్ యువర్ కార్ అని దానిలో వ్రాసింది. అయ్యో, ఆనాడు కేవలం బైబిల్ అనే దృష్టితో నేను బైబిల్ని అక్కడ పక్కన విసిరేసి ఇంతగా ప్రేమించేటటువంటి తండ్రి ప్రేమను అర్థం చేసుకోలేనటువంటి ఒక పనికి మాలిన కొడుకునని చెప్పేసి ఆ కుమారుడు బాధపడ్డాడట. క్రీస్తునందు ప్రేమటువంటి వారా, ఏదైతే దేవుడు మన కొరకు సిద్ధం చేశాడో ఆ సిద్ధం చేసినటువంటి వాటిని మనం అర్థం చేసుకోలేక దేవుడు నన్ను ప్రేమించట్లేదు, దేవుడు నాకు ఇది చేశాడు అది చేశాడని మనం బాధపడుతూ ఉన్నాము. కానీ దేవుని ప్రేమను అర్థం చేసుకోగలిగినటువంటి వాడు దేవుడు ఎంతగా ప్రేమించాడో అన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకుంటే మన జీవితాల్లో గొప్ప ఆనందాన్ని మనము పొందగలుగుతాము. క్రీస్తునందు ప్రేమేటంటారా, ఆయన ఎంతగా ప్రేమించాడంటే ఒక మాట నేను చెప్తాను, జాగ్రత్తగా శ్రద్ధగా వినండి. ఎందుకు దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అనటానికి ఆధారాలు మనకేంటో ఒకసారి చూస్తే, మొట్టమొదట ఫస్ట్ పాయింట్ ఏంటంటే, దేవునికి అన్ని రకాల బిరుదులు ఇచ్చారు. దేవుడు ఆత్మయ్య ఉన్నాడు. యోహాను సువార్త 4:24 ఉంటుంది, దేవుడు ఆత్మయ్య ఉన్నాడు. అలాగే యోహాను సువార్త 1:5-9 కూడా దేవుడు వెలుగై ఉన్నాడు, నిజమైన వెలుగుండేననేటువంటి మాటలు మనకు కనపడుతుంది. దేవుడిని ఒక వెలుగుతో పోలుస్తున్నాము, దేవుని ఆత్మతో పోలుస్తున్నాము. హెబ్రీ పత్రిక 12:9 కూడా దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఈజ్ ఏ లైక్ ఏ కన్జ్యూమింగ్ ఫైర్ అన్నారు. కన్జ్యూమింగ్ ఫైర్ అంటే దావానలంలాగా, కార్చుచ్చులాగా దేన్నైనా దహించవేయగలిగినటువంటి గొప్ప ప్రమాదకరమైన అగ్ని. యెహోవా భయంకరుడు అనేటటువంటి మాట హెబ్రీ పత్రికలో ఉంటుంది. జీవము గల దేవుని చేతిలో పడుట బహు భయంకరము. ఆయన చేతిలో పడితే ఎవరు కూడా ఆయన్ని విడిపించలేరు, ఎవరు కూడా ఆయన చేతిలో విడిపించలేరు. అందుకే ఫిలిస్తీయులతోటి ఇశ్రాయేలీయులకు యుద్ధం జరుగుతున్నప్పుడు ఆ సమయాలు మొదటి గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. 4-5 అధ్యాయాలు ఏముంటుందంటే, ఫిలిస్తీయులు ఇశ్రాయేలీని ఓడించలేక మందసము ఫిలిస్తీయుల్లోకి వచ్చినప్పుడు, ఆ ఇశ్రాయేలీలకు వచ్చినప్పుడు ఇశ్రాయేలీలట గొప్ప ఆర్భాటంతో ఆకాశము దద్దరిల్లేంతటిగా కేకలు వేశారట. జీవము గల దేవునికి స్తోత్రాలని వారు స్తుతుల కేకలు వేసినప్పుడు ఫిలిస్తీయులు ఒక మాట చెబుతారు, అయ్యో మనకు శ్రమ, మహాసూరుడగు ఈ దేవుని చేతిలో నుండి మనలను విడిపించగలవాడు ఎవడు అనేటటువంటి మాట ఆ అధ్యాయంలో మనకు కనపడతా ఉంటుంది. అలాంటి మహాసూరుడగు దేవుడు, దహించు అగ్ని, ఆయన వెలుగు, ఆయన ఆత్మయ్య ఉన్నాడు అని అంటున్నాము. కానీ దేవుని ప్రేమను గురించి చెప్పినటువంటి వ్యక్తి, గొప్పగా అర్థం చేసుకో రీతిన చెప్పినటువంటి వ్యక్తి ఎవరంటే యోహాను భక్తుడు. చూడండి ఒకసారి, మొదటి యోహాను పత్రిక 4:9 దేవుని ప్రేమ ఎలాంటిదంటే, దేవుడు తన ఏకైక కుమారుని పంపించాడు ఈ లోకానికి. ఎవరైనా కొడుకును పంపిస్తారా? నీ బదులుగా నా కుమారుని మరణిస్తాడని ఈ ప్రపంచంలో చెప్పగలిగిన వ్యక్తి భూమండలం మీద మా భవిష్యత్తులో కానీ, లేకపోతే పూర్వకాలం కానీ, ఇప్పుడు కానీ ఎవరైనా ఆ విధంగా చేసిన వ్యక్తి ఎవరైనా భూమండలంలో కనపడతారా? వాళ్ళు ఉన్న ఆస్తిని త్యాగం చేసి ఉండొచ్చు, కానీ బిడ్డలను త్యాగం చేసినటువంటి ఎవరు ఈ భూమండలంలో ఎవరు కనపడరు. కానీ తన ఏకైక కుమారుడు, అద్వితీయ కుమారుని ఆయన మన కొరకు, నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ఆయన ఏర్పాటు చేశాడు. అందుకే అబ్రహాము తన కుమారుని అర్పించడానికి
మోరియా పర్వతం మీదకి వెళ్ళినప్పుడు దేవుడు అన్నాడు, అబ్రహమా స్టాప్ దేర్, డోంట్ కిల్ యువర్ సన్, డోంట్ సాక్రిఫైస్ యువర్ సన్. నీ కొడుకుని బలి అర్పించొద్దు, నీ కొడుకు బదులు లుకప్ అన్నాడు, ఒకసారి పైకి చూడు ఒకసారి అని అన్నాడు. పైకి అబ్రహాము కన్నులెత్తి చూడగా, ఆ మాట చాలా ఒళ్ళు గగ్గరు పొడిచేటటువంటి మాట. అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలలో, ముండ్ల పొదలలో తల చిక్కుకున్నటువంటి ఒక పొటేలు కనపడింది. నువ్వు వెళ్ళి ఆ పొటేలుని నీ కుమారునికి బదులుగా ఆ పర్వతం మీద అర్పించని దేవుడు చెప్పాడు. ఆ పొటేలు ఎవరో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ పొటేలు రాబో వాటి ఛాయే కానీ వాటి నిజ స్వరూపము యేసుక్రీస్తులో ఉన్నదని కొలస్సీ పత్రిక ద్వారా పౌలు మనకు జ్ఞాపకం చేస్తున్న రీతిగా, నిజ స్వరూపము ఆ పొటేలు ఎవరో కాదు, ఇట్ ఈస్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క గొర్రెపిల్ల. ఆ పొటేలు ముళ్ళ పొదలలో చిక్కున్నది. అంటే ముళ్ళ కిరీటము ధరించినటువంటి యేసుక్రీస్తు అనేటటువంటి దైవ కుమారుడు, అద్వితీయ కుమారుడు, నీ కొరకు నా కొరకు, అబ్రహాము యొక్క కుమారుని కొరకు ప్రత్యామ్నాయంగా, సబ్స్టిట్యూట్గా ఆయన మోరియా పర్వతం మీద అక్కడ దహన బలిగా అర్పించినట్లుగా చూస్తూ ఉన్నాం. అప్పుడు అబ్రహాము తన కుమారుని తీసుకొని తిరిగి క్షేమంగా ఇంటికి వెళ్ళిపోయాడు. కానీ దేవుని కుమారుడికి సాదృశ్యంగా ఉన్నటువంటి ఆ పొటేలు అక్కడ ఇసాకుకు బదులుగా వధించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. క్రీస్తునందు ప్రేమ ఏంటంటే దట్ ఈస్ ద ట్రూ లవ్ ఆఫ్ గాడ్. నిజమైన ప్రేమ అంటే దేవుని ప్రేమ. కాబట్టి ఈ ప్రేమను ఈ లోక సంబంధమైనటువంటి ప్రేమతో కలుషితం చేయటానికి వీలు లేదు. క్రీస్తునందు ప్రేమ ఏంటంటే వాళ్ళారా, ఒకసారి మనం గమనిస్తే దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు అని అందుకు చెప్తున్నారు అన్నమాట. ఆ మాట ఎందుకు చెబుతున్నారంటే, దేవుడు నిజంగా ఆ మాట గురించి వ్యాఖ్యానకర్తలు ఏమంటున్నారంటే, థియోలాజియన్స్ ఏమని చెబుతున్నారంటే, దేవుడు ప్రేమ అనేటటువంటి ఆ ఎసెన్స్, ఆ పదార్థంలో నుంచి దేవుడు ఏర్పడ్డాడు. అసలు దేవుడు ఏర్పడినటువంటి పదార్థం పేరే ప్రేమ. అందుకే ఆ ప్రేమ యొక్క నిడివి అంతా, ఎత్తు ఎంత, కొలతంతా మనం చెప్పలేమని అపోస్తలుల పౌలు మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఎవడైనా ప్రేమను చూపించవచ్చు, ఆ ప్రేమ ఎంతవరకే, దేర్ ఎండ్స్ హిజ్ లవ్. కానీ ఎండ్లెస్ లవ్ ఎవరిదంటే దేవుని యొక్క ప్రేమ. ఆ ప్రేమను గురించి ఇక్కడ భక్తుడైనటువంటి యోహాను మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందుకే యోహాను పత్రికని ఏమని పిలిచారంటే, దీనికి ఒక ప్రత్యేకమైన పేరు పెట్టారు. యోహాను పత్రికని, పేతురు పత్రికని, వీటన్నిటిని క్యాథలిక్ ఎపిజిల్ అన్నారు. క్యాథలిక్ ఎపిజిల్ అంటే పోయినసారి కూడా చెప్పాను నేను, విశ్వజనీయమైన ప్రపంచం మొత్తానికి అన్వయించుకోదగినటువంటి పత్రిక యోహాను పత్రిక. జాగ్రత్త గమనించాలి. ప్రపంచం మొత్తానికి, ఇది ఇశ్రాయేలీలకో, యూదులకో, మరొకళ్ళకో కాదు, ప్రపంచంలో మనిషిగా పుట్టిన ప్రతి వ్యక్తికి వర్తించేటటువంటి పత్రిక ఏదంటే యోహాను యొక్క పత్రిక. రెండవ విషయం ఏంటంటే, ప్రేమ కలిగి ఉన్నటువంటి వాడు దేవుని, ప్రేమ లేనటువంటి వాడు దేవుని చూడలేడు. ఇందాక నేను చెప్పాను, నేను ప్రేమ లేనివాడు దేవుని చూడలేడు. అటువంటి వాడు ఎవరు, నేను దేవుని చూశానంటే వాడు పచ్చి అబద్ధికుడు అన్నటువంటి విషయాన్ని మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎవడు దేవుని చూడటానికి ఒకే ఒక అర్హత ఏంటంటే, వాడు దేవుని చూశానని చెప్పినటువంటి వాడు తప్పకుండా సాటి మనిషిని కూడా వాడు ప్రేమిస్తాడు. ఎవడైతే ప్రేమను కనపరుస్తాడు. అందుకే మనం ఎవరు చూడండి, ఎవరైనా సహాయం చేస్తే, మంచి ఆపదలు ఉన్నప్పుడు వచ్చి సహాయం చేశాడంటే మనం ఏమని పిలుస్తామండి? సమయానికి నువ్వు దేవుళ్ళలాగా వచ్చావు, సమయానికి మా అన్నలాగా వచ్చావు, మా అమ్మలాగా వచ్చావు, మా నాన్నలాగా వచ్చావు అని వాళ్ళతో కంపేర్ చేయరు. ఎవరితో కంపేర్ చేస్తారంటే, నా పాలిట దేవుడయ్యాను అంటారు. కారణం ఏంటంటే, దేవుని ప్రేమ యూనివర్సల్. ఇట్స్ యూనివర్సల్. ప్రపంచం మొత్తానికి అది అన్వయించుకోదగినటువంటి ప్రేమ. తల్లిదండ్రుల ప్రేమ నీ తల్లిదండ్రులకి నీకు మధ్య ఉంటుంది, భార్యాభర్తల ప్రేమ వారిద్దరి మధ్య ఉంటుంది, బిడ్డల మధ్య ప్రేమ వారికి మాత్రం ఉంటుంది. కానీ దేవుని ప్రేమ ఇట్స్ యూనివర్సల్ లవ్. అందుకే దేవుని ప్రేమించేటటువంటి వాడు దేవుణ్ణి చూస్తాడు. దేవుణ్ణి చూడటానికి కారణం ఏంటంటే, దేవుడే వాని యందు నిలిచి ఉంటాడు. మూడవది ఏంటంటే, ధర్మశాస్త్రమును నెరవేర్చినటువంటి వాడు, దేవుని ప్రేమ కలిగినటువంటి వాడు తప్పకుండా ధర్మశాస్త్రాన్ని వాడు నెరవేర్చినట్లే. యేసుక్రీస్తు ఒక ధనవంతుడైనటువంటి ఒక వ్యక్తి వచ్చినప్పుడు, బోధకుడా, టీచర్, వాట్ షల్ ఐ డూ టు గెట్ ఎటర్నల్ లైఫ్, నిత్యజీవం పొందాలంటే నేను ఏం చేయాలని ఒక ప్రశ్న వేసినప్పుడు, నీవు దేవుని ఆజ్ఞలని పాటిస్తున్నట్టు చిన్నప్పుడు సండే స్కూల్ నుంచి పాటిస్తున్నాను నేను.
సండే స్కూల్ నుంచి పాటిస్తున్నాను. అయితే నీకు ఒక్కటి కొదువుగా ఉన్నది అంటాడు. ఆ ఒక్కటే వాడి పాలిట శాపమైంది. ఒక్కటి నీకు కొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి నీ ఆస్తిని బీదలకు ఇచ్చి నీవు వచ్చి నన్ను వెంబడించన్నాడు. వాడు ధనవంతుడు కాబట్టి బహుగా వ్యసనపడి వెంటనే ఇంటికి వెళ్ళిపోయాడు. క్రీస్తునందు ప్రేమటువంటి వాళ్ళరా, వాడు ఇతరులను ప్రేమించలేనటువంటి వాడు. నీ ఆస్తిని అమ్మి నీ ఆస్తిని బీదలకు ఇవ్వమని చెప్పాడు. బీదలకు ఇవ్వమన్నాడంటే అర్థం ఏంటంటే బీదలను ప్రేమిస్తున్నాడు అన్న విషయాన్ని మనం గొప్పగా అర్థం చేసుకోవాలి. అందుకే ధర్మశాస్త్రమును నెరవేర్చినట్లే గలతీ పత్రిక 5:14 ఇందాక నేను చదివించాను. అలాగే క్రీస్తునందు ప్రేమటువంటి వాళ్ళరా, దేవుని తీర్పులో ధైర్యం అనేది మనకు కలుగుతుంది. ధైర్యం అంటే ఇందాక చెప్పాను నేను, కాన్ఫిడెన్స్. బాగా చదువుకున్నటువంటి వాడు ఏ ప్రశ్న వచ్చినా సరే నేను చక్కగా వ్రాస్తాను. ఏమి చదవకుండా వచ్చినటువంటి ఏమి ఇస్తాడో ఏదో లాటరీ లాగా నేను అనుకున్నవి తగిలితే రాయటం, లేదంటే పేపర్ ఇచ్చేసి రిజిస్టర్ నెంబర్ వేసి వెనక్కి వచ్చేద్దాం అనుకుంటాడు. అన్నీ చదివినటువంటి వాడు కాన్ఫిడెంట్గా వాడు ఎలా ట్విస్ట్ అండ్ ట్వర్లింగ్ ఏ విధంగా చేసి ఇచ్చినా నేను రాయగలను అన్నటువంటి కాన్ఫిడెన్స్, ఆ ధైర్యం అనేది వాళ్ళలో ఉంటుంది. అలాగే ప్రేమించేటటువంటి వాడి ఒకే ధైర్యం ఏంటంటే ఈ క్షణంలో నేను చనిపోయిన దేవుని రాజ్యానికి వెళ్తాను. బికాస్ ఐ లవ్ గాడ్ అండ్ ఐ లవ్ మై ఫెలో హ్యూమన్ బీయింగ్స్. నా సాటి మనుషుల్ని ప్రేమిస్తాను, దేవుని ప్రేమిస్తాను, కాబట్టి నేను చనిపోయిన దేవుని రాజ్యానికి తప్పకుండా వెళ్తాను అన్నటువంటి కాన్ఫిడెన్స్ అతనిలో ఉంటుంది. అటువంటి కాన్ఫిడెన్స్ రావాలంటే మొట్టమొదట మనము దేవుని ప్రేమించాలి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు వ్రాసినటువంటి మొదటి పత్రికలో 13వ అధ్యాయం మొత్తం ప్రేమ కేటాయించాడు. మీరు చూడండి, ఎన్ని భాషలు మాట్లాడినా, అసలు బీదల కొరకు నా ఆస్తిని మొత్తం ఇచ్చేసినా, నేను అన్ని త్యాగం చేసుకున్నా, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. ఏమున్నా సరే, ఎన్ని చేసినా సరే, నా ఆస్తి మొత్తం ఇచ్చి అనేక దేవాలయాలు చర్చిలు కట్టించినా సరే, ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడను. విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ, ఈ మూడు శాశ్వతంగా నిలుస్తాయట. విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ. ఈ మూడిటిలో కూడా ది బెస్ట్ ఏంటంటే ప్రేమ. ప్రేమ తర్వాతే విశ్వాసం, ప్రేమ తర్వాతే నిరీక్షణ. అంతేగాని ప్రేమ కంటే విశ్వాసము, నిరీక్షణ గొప్పది కాదు అన్న విషయాన్ని అపోస్తలుడైన పౌలు కొరింథీ పత్రిక ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రేమ అనేటటువంటిది ఈనాడు కరువైపోయింది. చూడండి, మొన్న ఒక సంఘటన నేను విన్నప్పుడు చాలా కలత చెందాను. హనీమూన్కి అని భార్యాభర్తలు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ భర్తని ప్లాన్ ప్రకారం చంపించేసి తిరిగి వెనక్కి వచ్చేసింది. హనీమూన్ లేదు, ఏం లేదు. ముందే చెప్పొచ్చు, ఇతనంటే నాకు ఇష్టం లేదు, నేను వేరే వాళ్ళని చేసుకుంటాను. అక్కడ ప్రేమగా పలకరించింది, ఐ లవ్ యూ అన్నది, యూ లవ్ మీ అన్నది, అన్నీ అయిపోయాయి. కానీ ఆ ప్రేమలో కపటం ఉన్నది. ఆ ప్రేమలో కపటం అన్నది. అతను 100 ఆశలతోటి బయలుదేరి వెళ్ళాడు. పాపం తిరిగి శవమై వెనక్కి వచ్చాడు. అందుకే ధరణిలో ఉన్నటువంటి ప్రేమలన్నీ స్థిరముగాక తరిగిపోనవి, వెళ్ళిపోతాయి. బిడ్డల మధ్య ఉన్నటువంటి ప్రేమ, ఇవన్నీ కూడా అశాశ్వతం. ఎంతోమంది తల్లిదండ్రులు అనాథాశ్రమాల్లో లేక వయోవృద్ధుల ఆశ్రమాల్లో తల్లిదండ్రులు ఉంటా ఉన్నారు. అప్పుడు ప్రేమ అనేటటువంటిది ప్రపంచంలో ఎక్కడికి పోయింది? అందుకే యేసుక్రీస్తు ఒక మాట మనకు జ్ఞాపకం చేస్తాడు. శిష్యులకు అన్నాడు, ఆ దినములలో అనేకులలో ప్రేమ చల్లారిపోతుంది. ప్రేమ చల్లారిపోతుంది. ప్రేమ చల్లారిపోయినటువంటి దినాల్లో ఉన్నటువంటి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. గోముఖ వ్యాఘ్రలాగా ప్రేమ ఉన్నట్లుగా నటిస్తారు, కానీ అది పాము పడగ లాంటిది. చాలా నీడ ఉన్నదని నీవు అనుకున్నావంటే ఆ ప్రేమ ఏనాడైనా కాటు వేసేటటువంటి అవకాశం ఉన్నది. కాదు, ఏది నిజమైన ప్రేమ, ఏది అగపే ప్రేమ, ఏది నకిలీ ప్రేమ అనేది మనం జాగ్రత్తగా గమనించాలి. యెషయా గ్రంథంలో అంటాడు, ఆయన నోట ఏ కపటమును లేదు. హీ హ్యాస్ నో డిసెప్షన్ ఇన్ హిస్ మౌత్. ఆయన నోట్లో ఎక్కడ ఒక కపటం కూడా లేనటువంటిది. కానీ మన ప్రేమల్లో ఒకవేళ కపటం ఉన్నదేమో, జాగ్రత్తగా పడాలి. వీఆర్ ఆన్సరబుల్ టు గాడ్ అన్న విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఎరోస్ అంటే సెక్షువల్ లవ్. అలాగే స్టార్జ్, STORG, స్టార్జ్ అంటే కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి ప్రేమని అది స్టార్జ్ అన్నారు. ఫిలియా అంటే స్నేహితుల మధ్య ఉన్నటువంటి ప్రేమని ఫిలియా అని చెప్పారు. అలాగే
అన్నిటికంటే భయంకరమైన ప్రేమ అని చెప్పాను నేను. దానికి కూడా గ్రీకు భాషలో ఒక పేరు పెట్టారు, ఫిలౌషియా లేదా ఫిలౌటియా అని అన్నారు. PHILAUTIA. ఫిలౌషియా అంటే సెల్ఫ్ లవ్. వాడికి వాడే ప్రేమించాడు, వాడే తింటాడు, వాడే అన్ని చేసుకుంటాడు, కానీ ఇతరుల గురించి కనీసం ఎంగిల్ చేతో కాకిని కూడా ఇట్లా వాడు అనలేనటువంటి వ్యక్తి. అలాంటి వాడికి ఉన్నటువంటి ప్రేమ ఉన్నట్టు నటిస్తాడు, కానీ వాడిది ఫిలౌషియా అన్నటువంటి విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఈడ ప్రపంచంలో రాజ్యం చేలుస్తున్నటువంటి ఈ యూత్లో, మరి ముఖ్యంగా కాలేజ్ స్టూడెంట్స్ మధ్యలో, యూనివర్సిటీ స్టూడెంట్స్ మధ్యలో నడుస్తున్నటువంటి ప్రేమకి థియలాజియన్స్ ఒక పేరు పెట్టారు. ఏమని పేరు పెట్టారంటే లూడస్ అన్నారు. LUDUS అట. ఇది ప్రేమ కాదండి. ప్రేమను అనుకున్నావా నువ్వు బోల్తా పడతావు. LUDUS అంటే, లూడస్ అంటే నాన్ కమిట్టల్ లవ్, అంకిత భావం లేనటువంటి ఫన్. ఏదో ఊరికి నువ్వు అన్నాను, నేను అయిపోయింది, నీ అవసరం తీరింది, నా అవసరం తీరింది, ఓ నువ్వు ఒకళ్ళు చేసుకో, నేను ఒకళ్ళు చేసుకుంటాను. లూడస్. ఈ లూడస్కే చాలామంది బలైపోతూ ఉన్నారు. ఈనాడు సమాజంలో చాలామంది చిన్నలు పెద్దలు అందరూ కూడా బలైపోతున్నది ఈ లూడస్ అనేటటువంటి ప్రేమకి బలైపోతూ ఉన్నారు. దీని గురించి యోహాను మాట్లాడలేదు. యోహాను మాట్లాడుతుంది, మన జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే అగపే లవ్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రేమ ఎటువంటి వాళ్ళరా, అది ప్రేమ ఉప్పొంగదు, అది డాంబికముగా ప్రవర్తింపదు, అది అసూయపడదు, అది మత్సరపడదు, అది ఇతరుల క్షేమాన్ని కోరుకునేటటువంటి ఒక సాక్రిఫిషియల్ లవ్ గురించి యోహాను భక్తుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అలాంటి ప్రేమ మనం కలిగి ఉన్నట్లయితే నాలో ఒక ధైర్యం కలుగుతుంది. ఈ క్షణాన దేవుని రాజ్యానికి వెళ్తే తప్పకుండా నేను అక్కడ దేవుని దగ్గరలో నేను ఉంటాను. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని విషయం. మొన్న చూశారు మీరు 12వ తారీఖున ఎక్కడో పాపం మెడిసిన్స్ చేస్తున్నటువంటి వారు వాళ్ళ బిల్డింగ్ మీద, ఆ కాలేజీ మీద విమానం కూలిపోవటం వల్ల విమానంలో ఉన్నటువంటి 241 మంది ప్లస్ డాక్టర్స్, కాబోయే డాక్టర్స్, ఎన్నో ఆశలతో మెడికోస్గా చేరినటువంటి 20 మంది డాక్టర్లు కూడా వారితో పాటు చనిపోయారు. జాగ్రత్త గమనించాలి. మనిషిని కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటి జీవితం కలిగినటువంటి వారం. కాబట్టి నేడు అనే సమయం ఉండగానే మనము దేవుని ప్రేమించాలి. దేవుని చేత మనం ప్రేమించబడాలంటే దేవుని ప్రేమ కలిగి ఉండాలి. రెండవది, సాటి మనుషులను ప్రేమించాలి. ఒక మాట చెప్పి వాక్యాన్ని ముగిస్తాను. పేతురుకి యేసుక్రీస్తు ఆరోహణ సమయంలో ఒక ఆజ్ఞ ఇచ్చాడు. పేతురు, నన్ను ప్రేమిస్తున్నావా అన్నాడు. ఎస్ లార్డ్. అయ్యో ప్రభువా, నిన్ను ప్రేమించకపోతే ఎట్లా? ఐ లవ్ యూ అన్నాడు. అయితే నా గొర్రెలను నువ్వు ప్రేమిస్తే నాకు ఆ పదార్థాలు ఈ పదార్థాలని తీసుకొని అన్నాడా? అనలేదు. నా గొర్రెలను ఖాయం. రెండోసారి కూడా అన్నాడు, పేతురు డూ యూ లవ్ మీ? ఈసారి కొంచెం పేతురు వాయిస్ రైజ్ అయింది. 2 సార్లు అడిగితే ఎవరికైనా కోపం వస్తుంది. అవును ప్రభా, ప్రేమిస్తున్నాను అన్నాడు. కొంచెం మూడవసారి పేతురు బాగా విసిగిపోయి, ప్రభా నేను నిన్ను ప్రేమిస్తున్నాను సంగతి నీకు తెలుసు, నాకు తెలుసు, ఎందుకు పదే అడుగుతావని అన్నాడు. కానీ యేసుక్రీస్తు ఒకటే సమాధానం, నువ్వు నా గొర్రెలను ఖాయము. నీవు నన్ను ప్రేమిస్తే తప్పకుండా నా గొర్రెలంటే సాటి మనుషులు అని అర్థం. అక్కడ గొర్రెలంటే ఆ గొర్రెల దొడ్లో ఆ గొర్రెలు కాదు. గొర్రెలు అని వచ్చాయంటే గొర్రెల కాపరి యేసుక్రీస్తు కాబట్టి, గొర్రెలము మనము కాబట్టి సాటి మనిషిని ప్రేమించాలి. నువ్వు వాటి యొక్క బాధ్యత తీసుకో అని అన్నాడు. అందుకే క్యాథలిక్స్లో ఫస్ట్ బిషప్ ఎవరంటే వాళ్ళు ఎవరి పేరు చెబుతారంటే ఫస్ట్ బిషప్ ఈజ్ సెయింట్ పీటర్ అంటారు. సెయింట్ పీటర్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేయండి. పీటర్ అంటే రాయి, అందుకే వాళ్ళు ఏమంటారంటే రాయప్ప గారు అంటారు. రాయప్ప గారు. మీరు అక్కడ ఈ రాయప్ప అనే పేరు ఆర్సీఎంలో ఎక్కువ ఫ్రీక్వెంట్గా మనకు కనపడతా ఉంటుంది. రాయప్ప గారు, జోజప్ప గారు ఇలా పేర్లు పిలుస్తూ ఉంటారు. రాయప్ప అంటే ఎవరంటే సెయింట్ పీటర్. పీటర్ అంటే అర్థం, పీటర్కి మరొక పేరు ఉన్నది కేఫా. కేఫా అంటే రాయి అని అర్థం. యేసుక్రీస్తు అన్నాడు, నీ బండ మీదనే నా సంఘాన్ని నేను కడతానని యేసుక్రీస్తు పేతురికి వాగ్దానం చేశాడు. క్రీస్తునందు ప్రేమటువంటి వాళ్ళరా, అటువంటి పేతురు చివరికి ఏ ప్రాణాన్ని కాపాడుకోవటానికి యేసుక్రీస్తు నాకు తెలియదన్నాడో ఆ యేసుక్రీస్తు కొరకు ప్రాణం అర్పించడానికి రోము నగరానికి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి సిలువ తలకిందులుగా వేలాడబడి చనిపోయినట్లుగా హిస్టరీలో వ్రాయబడినది. అలాంటి ప్రేమను నీవు నేను కలిగి ఉన్నట్లయితే మనము దేవుని రాజ్యానికి వారసులుగా ఉంటాము. మనలో గొప్ప ధైర్యాన్ని ఆ ప్రేమ కలిగిస్తుందన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఈ సమయం ఇచ్చిన
మరి దైవజనులు సీనియర్ పాస్టర్ గారు, వారు 25 సంవత్సరాల అనుభవం ఉంది. నేను ఒక ఇవాంజలిస్ట్గా 40 ఏళ్ళ అనుభవం ఉంది. కానీ మరి వారికి పాస్టర్గా చాలా అనుభవం ఉన్నది. వారికి హృదయపూర్వక వందనాలు. ఓపిక విన్న మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను. ఆమెన్.